హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిచెన్లోకి వచ్చాను. గిన్నెలన్నీ తోమేశానండి. ఇప్పుడే వంట చేస్తున్నా. ఇలా కాకరకాయలు ఎప్పుడు ఒకేలాగా కాకుండా వేరేలాగా చేస్తున్నా, చూపిస్తా. బియ్యం కడిగి పెట్టేశాను. ఉప్మా చేస్తున్నా. పొద్దున్నే టిఫిన్కే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసాను. ఉప్మా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. దీనిలో 2 స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు అన్నీ వేసానండి. ఉప్మా అందరూ తెలుసు కదా, అందుకే చూపిస్తలేదు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. 1 కప్పు రవ్వకే 3 కప్పులు నీళ్ళు పోసాను. అదే మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు వేసుకున్నా. ఎప్పుడు పులుసు ఫ్రై అలా కాకుండా ఒకసారి ఇలా చేసుకోండి. పప్పుచారు అవి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. నేను 1 పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. 4 వచ్చినాయి. కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అలాగా. చూసారా? ఇలా విడివిడిగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇత్తులో ఇలా తీసేసుకోవాలండి. మధ్యలోది ఇలా వచ్చేస్తుంది. లేతవి అయితే చాలా బాగుంటుంది. నా ఈ లేతయ్యేనండి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. అప్పుడు ఇలా గుత్తి కాకరకాయలాగా అవుతుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలి. నీళ్ళు మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో రవ్వ వేసేద్దాం. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అయిపోయింది ఉప్మా. స్టవ్ ఆపేస్తున్నాక ఇలా కట్ చేసుకోవాలి గుత్తులు గుత్తులుగా. ఈ మధ్యలోదంతా ఇత్తనాలు తీసేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మధ్యలో ఇత్తనాలు తీసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో 1 స్పూను ఉప్పు, అలాగే 1 నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉంటే బాగుంటుంది. మధ్యలో ఇత్తనాలు తీసేసుకోండి కాకరకాయది. ఇలా ఒక 10 నిమిషాలు నానబెడదా. ఒక 20 నిమిషాలు నానియి. ఇప్పుడు వీటిని మొత్తం ఇలా కలిసేలా కలుపుకొని తీసి ఒక జల్లెడలో పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇలా పైకి పెట్టుకుంటే నీళ్ళు కారిపోతాయి. ఈ నీళ్ళు కారిపోయేలోపు దీనిలోకి మసాలా తయారు చేసుకుందాం. అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంటే నీళ్ళు కారిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక పెద్ద స్పూను బియ్యపు పిండి, అలాగే 2 స్పూన్ల శనగపిండి. మనం తీసుకునే కాకరకాయలను బట్టి పిండి తీసుకోవాలండి. నేను తీసుకునే 4 కాకరకాయలకే 2 స్పూన్లు సరిపోతుంది శనగపిండి. అలాగే ఒక పెద్ద స్పూను కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు రుచికి సరిపడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారాలు అన్నీ మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా, మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని. చూసారా? ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయ తీసుకొని దీనిలో ఇలా లోపల కూడా అంటేలాగా ఈ పిండిని కాకరకాయకి పట్టియాలి. లోపలకు కూడా వెళ్ళేలాగా లోపల గింజలన్నీ తీసేసుకోండి. ఇలా అన్నిటికీ పెట్టి పక్కన పెట్టుకుందాం. చూసారా? ఇలా అంతా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కంచుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవాలండి. కొంచెం మునిగేలా పోసుకుంటే చాలు. నేను 1 పావు కిలో పోసాను. ఇది మీడియం ఫ్లేమ్ మీద మీడియంగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అవ్వద్దు, కొంచెమే లైట్గా హీట్ అవ్వాలి. నూనె మీడియంగా హీట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి తీసుకొని నూనెలో ఇలా ఎడేడుపు చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి గుర్తుకు కాకుండా ఇలా ఎడేడుపు చేసి ఆ చీలికలన్నీ ఇలా ఎడమయ్యేలాగా చేసుకోవాలి. ఒక్కొక్కటి చేసుకోండి ఫ్రై. మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా మాడిపోకుండా చేసుకోవాలి ఫ్రై. ఒక్కొక్కటి అయితే మంచిగా ఫ్రై అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి.
సారీ అండి, బియ్యం పిండి అని చెప్పాను, కార్న్ఫ్లోర్ వేసాను, మర్చిపోయాను నేను చెప్పటం. కార్న్ఫ్లోర్ వేసాను. సరే, ఇలా ఒక్కొక్కటి విడివిడిగా ఇలా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాం. చూసారా, మంచిగా ఇలా ఫ్రై అయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసుకుందాం. టిష్యూ పేపర్ మీద చూడండి, భలే ఉంది కదా. ఇప్పుడు ఇంకో దాన్ని కూడా అలాగే సేమ్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసాక అటు ఇటు తిప్పుకునేటప్పుడు కొంచెం ఇలా ఒక్కొక్క లేయర్ని ఎడం చేసుకోవచ్చండి. ఎడమైతే ఇలా మంచిగా ఎగుతాయి. అప్పుడు ఇలా ఎడం చేసుకోవచ్చు. నిదానంగా తీసేస్తున్నా. ఫ్రై అయిపోయింది. అంతే, అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే పప్పుచారు చేసుకున్నప్పుడు ఫ్రై పక్కన పెట్టుకొని తినడానికి బాగుంటుందండి. చూసారా, భలే ఫ్రై అయింది. చాలా బాగుంటుంది టేస్ట్. చేదు అసలు లేదు. లోపల విత్తనాలు తీసేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్న కాయలు అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనండి, అక్కడికి నా వీడియో ఇంతే. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.